కొమరంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందినటువంటి ఆత్రం సమ్మక్కను గత 4 సంవత్సరాలుగా ప్రేమించి మోసం చేసి గర్భిణిని చేసి చంపేసినటువంటి నిందితునిపైన ఆయనకు సహకరించినటువంటి కుటుంబ సభ్యులపైన ఇతర వ్యక్తులపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీ మహిళలపైన ఇంత దాడులు జరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి వస్తున్నాయి. హత్య జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో నిధులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైనరు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమరంభీం జిల్లా పోలీస్ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి తిరుపతి ఆయన కుటుంబ సభ్యులను ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులపైన సమగ్ర దర్యాప్తు చేపట్టి వాళ్ళను కఠినంగా శిక్షించి అలా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.